సందర్భం ఈరోజు అక్కడ కూడికలో కూడా అదే మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే సందర్భం. చాలా చక్కగా ఇవన్నీ కూడా వాస్తవంగా మనం ఆచరిస్తున్నటువంటివే. ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్న కొత్తలో మరి దైవజనులు చెప్పారు వారి సాక్ష్యాన్ని, చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. అదేంటో చదువు రాని వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎన్నిక లేని జనాలు అంటారు, అందరు అంటారు వీడు ఎందుకో పనికిరాడు. కానీ పనికిరాని వాడిని దేవుడు ఎన్నుకొని పనికొచ్చే పాత్రగా చేస్తాడు. నేను 10వ తరగతి చదివినరా నాయన అంటే ఎవడూ నమ్మడు. నేను చదివింది 10వ తరగతే. 10వ తరగతి చదివేసి పక్కన ఆ పుస్తకాలు పక్కన పడేసి బైబిల్ గ్రంథాలు చేత పట్టుకొని 10వ తరగతి ఎగ్జామ్స్ రాసి బైబిల్ పట్టుకొని బయలుదేరిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బైబిల్ గ్రంథాన్ని నేను విడిచిపెట్టలే. దీన్ని పట్టుకున్న నన్ను దేవుడు నన్ను విడిచిపెట్టలే. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్తలో భక్తి భలే ఉంటుంది మనకు. ఎంత గొప్ప భక్తి అంటే దేవుని కొరకు నువ్వు చస్తావా అని నీ తల దగ్గర గన్ను పెడితే చస్తా అనేలాంటి భక్తి ఉంటుంది. రాను 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 రాజుగుర్రం గాడిదైనట్టు రాను 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 రాజుగుర్రం గాడిద ఎట్లయితుందండి? సామెత అసలు గుర్రం ఎట్లా గాడిదవుతుంది అంటే దాని స్వభావం. గుర్రం అంటే ఏంది? పరిగెత్తేది. గాడిద అంటే ఏంది? నడిచేది. పరిగెత్తేది, నడిచిని. భక్తిలో కొన్నిసార్లు మన భక్తి అలా తయారవుతుంది అన్నమాట. సావైనా బ్రతకైనా దేవుని కొరకే అని అట్లా నిలబడతాము. ఎప్పుడైతే ఇక భక్తి ఉడుకుడుకుడుకుడుకు వేడంతా అయిపోయినాక, చల్లగా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఉంటుందో, దైవజనులు చెప్పారు. సౌలును ఉదాహరణగా తీసుకున్నారు. సౌలు స్టార్టింగ్లో ఎంతో గొప్ప భక్తి చేశాడు. సాహస కార్యాలు చేసిన వీరుడు, మామూలు వ్యక్తి కాదు ఆయన. తన దేశంలో యెహోవా దేవుడు తప్ప, ఆయనను ఆరాధించడం తప్ప వేరొకరిని ఎవరిని ఆరాధించకూడదు. ఇదిగో లేవియాకాండంలో అయ్యగారు చెప్పిన ఆ విషయాలన్నీ ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నవాడై, తన రాజ్యంలో ఈ సోద చెప్పేవాళ్ళు, కర్ణపిశాచాలు, ఇవంతా ఏది కూడా ఉండకూడదని అందరినీ బయటకు తరిమేశాడు. ఎక్కడికి? ఊరు అవతలకి పంపించేసి, తను దేవుని దగ్గర అవిధేయత చూపించి పాపము చేసి ఏదైతే అభిషేకం ఉన్నదో దాన్ని కోల్పోయాడో, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే, అప్పుడు వచ్చేవాళ్ళు అన్నమాట వీధుల్లో, సోద చెప్తామమ్మా సోద చెప్తామనుకుంటూ. ఇప్పుడు వాళ్ళు కరువైపోయినారు. సోద చెప్పేటోళ్ళు లేరు, శకునాలు చూసేవాళ్ళు లేరు, దయ్యాలను మంత్ర ప్రయోగాలను చేసేటటువంటి వాళ్ళు లేరు. ఈయనకు సమూయేలుతో ఒక పని పడింది. ఆయనను పిలవాలా, ప్రార్థన చేద్దామా? ఈ ప్రార్థన దేవుడు వినేటట్లు లేడు. ఈ అవిధేయతలో కూరుకుపోయినాడు, అభిషేకం కోల్పోయాడు. వాళ్ళైతేనే కరెక్ట్ అని ఒక రాంగ్ రూట్ ఎన్నుకొని, ఏదైతే ఒకప్పుడు తప్పు అని బయటకు తన్ని తరిమేశాడో, ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళి, అమ్మ నీకు దండం పెడతా. ఇప్పుడు ఈమె రాజు, ఈయన నన్ను వెళ్ళగొట్టిన రాజు అని తెలుస్తా, ఆమె సోద చెప్పదు, తన ప్రయత్నం ఆమె చెయ్యదు. అందుకని ఏం చేశాడంటే, మారు వేసుకొని ముసుగు కప్పుకొని, ఎవరో తెలియదు అన్నట్టుగా మాస్క్ పెట్టుకొని వెళ్ళాడు అయ్యగారు. మొత్తం మీద తను అనుకున్నటువంటి కార్యం అక్కడ జరిగిందంటే, ఆమె పిలిస్తే రాలే, దేవుడు పంపితే సమూయేలు వచ్చాడు, చెప్పాల్సింది చెప్పాడు. ఎడాపెడ ఆ చెంప ఈ చెంప వాయించి చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయాడు.
ఇక్కడ దైవజనులు మనకు సూటిగా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఒకప్పుడు దేవుని కొరకు నీతిగా, న్యాయంగా, ఏ విగ్రహాల జోలికి వెళ్ళకుండా, ఏదైతే చేయకూడదు దేవుడు అన్నాడు వాటన్నిటిని చేయకుండా నిష్టగా బ్రతికినటువంటి ఆసవులే మరలా ఆ పాపము ఉచ్చులో పడిపోయాడు. ఈరోజున మనము కూడా అదే పరిస్థితి. ప్రేమన్న దోంబిడ్లారా, ఈరోజున క్రైస్తవులు ఈ చిన్న చిన్న మనం ఏమనుకుంటామంటే ఇంతే కదా, దీనికి కూడా అంతనా. అందుకే పౌలు అంటాడు, సులువుగా చిక్కులబెట్టు పాపాలు. చేతులు చూపించుకుని ఎంతమంది చేతులు చూపించుకుంటారు? చేతులు చూపించుకుంటారా? నల్లదారాలు, ఎర్రదారాలు, తాయెత్తులు. నేను మొన్న చెప్పాను, మంత్రాలకు చింతకాయలు రాలేయి. చెప్పండి చెప్పండి మాట మంత్రాలకు చింతకాయలు రాలేయి. ఈ రోజున చాలామంది మనిషి సుఖానికి అలవాటు పడ్డాడు. దేనికి చెప్పండి? సుఖానికి. ఆలోచన చేయండి, ఏం సుఖం సార్? మీకు తెలుస్తుంది, పొద్దున పోయి సాయంత్రం వస్తున్నాము, పొద్దున పోయి సాయంత్రం వస్తున్నావు. ఇంతకుముందు చూడండి, నాగళ్ళు, ఈ ట్రాక్టర్లు ఇవన్నీ లేనప్పుడు ఈ లైన్కు ఆ లైన్కు మధ్యలో ఉన్న గడ్డి కూడా నువ్వే విరకాలే. ఇప్పుడు కర్రెంబడి ఇటు కదిలించి నేను పెద్ద పని చేశానని చెప్పుకుంటున్నాం. అప్పుడు కష్టపడి ఆ కందులు, జొన్నలు అవన్నీ రాళ్ళు కొట్టి నువ్వు తీసుకొచ్చేదానివి. ఇప్పుడు బర్రన మిషన్ పోతుంది, బుర్రన వస్తున్నారు, అయిపోయా. నీ కష్టం ఏముందాడా? మనకి 4 దుడ్లు ఇస్తే అయిపోయా. అర్థమవుతుందా? అలానే భక్తి కూడా మారిపోయిందన్నమాట. అలాగే ఏమైపోయింది? ఈ భక్తి కూడా సుఖానికి అలవాటు పడిన భక్తి అయిపోయింది. ఇష్టం ఉంటే వస్తున్నాం, కష్టం ఉంటే ఊకుంటున్నాం, అంతే కదా. జీతం ఉన్నాం అనుకోండి ఎక్కడన్నా, అప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఎన్ని రోజులు వచ్చావో అన్ని రోజులు అటెండెన్స్ తీసుకొని దాని ప్రకారం లెక్క కట్టి ఇస్తారు. ఇక్కడ అట్లా ఉండదు కదా స్వేచ్ఛ. నిన్ను వచ్చినా ఎవరేమనరు, రాకపోయినా ఎవరేమనరు. కానీ ఇక్కడ సేవకులు కానీ ఎవరు కానీ నిన్ను చూడలేదు, గమనించలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రతి అణువణువున లెక్కగడుతూ ఉన్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇలా సుఖానికి అలవాటు పడిపోయి కష్టపడము మనిషికి చేతగాకి ఏం చేస్తున్నాడంటే, ఎలా వస్తుంది, ఎలా సులువుగా మనం సంపాదించగలుగుతాం, సులువుగా. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే జ్వరం అనుకున్న తత్వం ఏంటంటే కనీసం 3 రోజులు, వారం రోజులు ఉంటే వెళ్ళిపోతుంది దాని పని చేసుకొని. మనం ఏంటంటే వెంటనే తగ్గాల. ఈయన తగ్గకపోతే ఈయన డాక్టర్ కాదు, ఈయనకు పవర్ లేదు, ఈయన ఇంజక్షన్లో పవర్ లేదంటాం, అయిపోయా. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అంతే జరిగేది. నువ్వు వారం రోజులు తిరుగుతావు, వారం రోజులు ఎట్లా నువ్వు వద్దన్నా పోతుంది అది, నువ్వు ఉండమన్నా ఉండదు అది. అప్పుడు లాస్ట్ ఏ డాక్టర్ దగ్గరకు పోతావో ఆ డాక్టర్ మంచోడు నీకు. ఈ రోజున ఇలాంటి తంతు తమాషాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కొన్ని నియమాలు చెప్పాడు, వాటి ప్రకారం మీరు జీవిస్తే మీరు ఏది అడిగితే అది నేను మీకు ఇస్తాను అని అన్నాడు. నేను మీ దగ్గరికి వస్తాను అని అన్నాడు. ఈ వ్యర్థమైనవి మీ దగ్గర నుండి దూరపరుచుకుంటే నేనే మీ దగ్గరికి వచ్చి మీతో సహవాసము చేసి మీలో ఉండి మీకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఈ రోజున వాటిని మనము అనుసరించలేక ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుణ్ణి కొలవడము చేతగాక, భక్తి చేయడము చేతగాక, ప్రార్థన చేయడము చేతగాక, ఇవి సులువుగా అయిపోతాయి కదా అనేసి ఈ ప్రయోగాలలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు విసికి వేసారిపోయి ఇలాంటి ప్రయోగాలు. మా అత్తమ్మ నేను వెళ్ళిన ప్రతిసారి ఎవడో ఒకడు జాతకం చెప్తాము, శిల్క జోస్యం చెప్తామని వచ్చేవాడు.
వాడు వచ్చి, అమ్మా అమ్మా నీకు చాలా కష్టాలు ఉన్నాయి, నీకు నలుగురు ఆడపిల్లలు. మరి ఆడ ఇంటి ముందు ఉన్నది నలుగురే. వాళ్ళని చూసే చెప్తాడు, నలుగురు ఆడపిల్లలు, నీకు చాలా కష్టాలు ఉన్నాయి. నాకు తెలుసులే, మా కష్టాలని మాకు తెలుసులే, నీ భవిష్యత్ అంతా ఇప్పుడు చెప్తా, ఒక్క 100 రూపాయలు ఇయ్యమ్మా. 100 రూపాయలు ఇస్తే భవిష్యత్ అంతా చెప్తా. ఏం చెప్పేది లేదు, ఇక వాడు చెప్పాల్సిందంతా ముందే చెప్పేశాడు. వాళ్ళు భవిష్యత్తు చెప్పే జ్ఞానమే ఉంటే వాని భవిష్యత్తు ఏంటో వాడు గుర్తించి 100 రూపాయల కొరకు ప్రాకులాడడం ఏంటండి? కొన్నిసార్లు నిజమే, ఏంటంటే నిజమే కదా, నా జీవితంలో ఇది కరెక్ట్గా చెప్పాడు అనిపిస్తుంది. కొన్ని మెలకువలవి, కొంచెం మెలకువతో చెప్పినటువంటి వారి జ్ఞానాన్ని బట్టి చెప్పిన మాటలే తప్ప దాంట్లో ఏది లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా చెప్తాడు. జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున, ఒకప్పుడు నీ భక్తి ఎలా ఉన్నది, నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది, దేవునితో నీ సహవాసం ఎలా ఉన్నది, ఇప్పుడు ఎటువైపు? లోకం వైపు తిరిగి ఏమన్నా బలహీనంగా ఉంటే నిమ్మకాయలు తిప్పి నిమ్మకాయలు మిరపకాయలు తిప్పి, మొన్న ప్రార్థన అయిపోయినాక పోతుంటే మన రోడ్డు మీద కనబడుతున్నాయి. మన రోడ్డు మీద ఎవరు వేస్తారయ్యా? ఏ భక్తులు వచ్చేస్తారు? అన్యునికి ఏం పనమ్మా? ఏ భక్తులు, ఏ భక్తురాలు? మన విశ్వాసం ఎట్లుండాలంటే, పొద్దున్న లేచేసరికి ఎవడన్నా నీ ఇంటి ముంగట నిమ్మకాయలు కానీ మిరపకాయలు కానీ కోడిగుడ్లు కానీ తింపాడు పడేస్తే పొద్దున్న లేచి, దేవానికి స్తోత్రం, ఈరోజు నాకు భోజనానికి మిరపకాయలు ఇచ్చావు, నిమ్మకాయలు ఇచ్చావు, కోడిగుడ్లు ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రార్థన చేసి ఆమ్లెట్ వేసుకొని గబక్కన తినేసేయాల. అలాంటి విశ్వాసంలోనికి రావాలి. కానీ ఏమో ఈరోజు నాకేమో అయింది, నా కుటుంబానికి, ఓరి ఏదమ్మా నీ విశ్వాసము? 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి నువ్వు చేస్తున్న భక్తి ఇదా? నీ దేవుని మీద నీకు నమ్మకము లేదా? నీ దేవుడు నిన్ను రక్షించలేడా? అగ్ని గుండంలోనికి వెళ్ళిన వాళ్ళను లాగి రక్షించాడు దేవుడు. మరణపు అంచుల వరకు వెళ్ళిన వారిని ఇట్లా లాగి రక్షించాడు. ఏదమ్మా మన భక్తి? అంత గొప్ప భక్తి చేసినటువంటి సౌలు తిరిగి ఎవరినైతే వద్దు అని పక్కన పెట్టాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి, నీకు దండం పెడతానమ్మా, సమూయేలును పిలిపించు అని అంటున్నాడు. ఎంత గొప్ప బుద్ధిహీనత! దిక్కు మొక్కు లేని సావు చచ్చాడు. అభిషేకం కలిగిన వ్యక్తే కానీ బలహీనుడైపోయి చివరికి తనను తానే పొడుచుకొని చచ్చిపోయాడు. అభిషేకము కోల్పోతే, దేవుని సన్నిధికి దూరం అయిపోతే బ్రతుకులలో మారిపోతాయి. ఎందుకు? ఒకప్పుడు భక్తిలో ఉన్నప్పుడు ఏదైతే నాకు అసహ్యం అన్నాడో మరలా అందుకే పేతురు భక్తుడు అంటాడు, పేతురా యాకోబు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క బాగా గబా తినేసి బైక్న అడగక్కేస్తుంది. కొద్దిసేపు అయినాక మళ్ళీ ఆకలి పుట్టగానే ఏదైతే గక్కిందో మరలు అదే తింటుంది. ఇప్పుడు సౌలు బ్రతుకు అలాగే ఉన్నది. ఈ రోజున కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఇబ్బే అని అనుకుంటున్నాం, కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు ఏదైతే పాపము, ఏదైతే చెయ్యొద్దు, ఏదైతే దేవునికి నచ్చదు అని అనుకున్నామో, వాటికి దూరంగా ఉన్నామో, ఈ రోజున మరలా అదే స్థితిలోనికి వెళ్ళిపోయి మరలా ఇలాంటి ప్రార్థనలు, దేవా ఈ రోజున నన్ను దీవించిన ఆయన, ఈ రోజున నన్ను అన్నంత మాత్రాన దైవిక దీవెనలు రావు. కానీ పద్ధతులు మార్చుకోవాలా. దైవ సేవకులు చక్కగా చెప్పారు. ఒక్క మాట యాడ్ చేసి
ఆమెనంట. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. లేవియాకాండము 19వ అధ్యాయము 27వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయం 27వ వచనం. భక్తులారా, చాట్లు చూసే భక్తులారా, ఇన్స్టాగ్రామ్లో చూసే భక్తులారా, ఫేస్బుక్లో రీల్స్ చూసే భక్తులారా, కోయి పాట బాగా ట్రెండింగ్ అయిన పాటలు చూస్తున్న భక్తులారా, ఈ కార్యక్రమం మీ కొరకే బహుగా చదవగలరు. రైట్? మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా. అన్నలు చదవండి రా, వాక్యం చదవండి. మీరే అందరు కలిసి కట్టుగా చదవండి. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించుకోవాలా. ఏం కటింగ్లు చేస్తున్నారన్నా మీరు? బేబీ కటింగ్సా? చెప్పండి, ఏమన్నా ఉన్నది అక్కడ? ఏమన్నా ఉన్నది? కత్తిరింపకూడదు. నెక్స్ట్, నీ గడ్డపు ప్రక్కలను కొరగకూడదు. తర్వాత, చచ్చిన వాని కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. కొంతమంది చచ్చిపోయినప్పుడే ప్రేమలు బొంకొస్తాయి, బతుకున్నప్పుడు బుక్కడు బువ్వ పెట్టడం శాత కాదు. చచ్చినాక నాయక్కో నాయక్క, నాయమ్మో నాయమ్మ, నాయనో నాయన, నాన్నో నా అన్న. అదే పొద్దున్న లేచి పక్కకు చూస్తే ఈ పనికి మానోడు పొద్దున్నే తలిగినాడు, పొద్దున వీని ముఖమే చూస్తే అని అనుకొని సావంగానే ప్రేమలు పుట్టుకొస్తాయా మనుషులకు? సావంగానే ప్రేమలు పుట్టుకొస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే, నేను చచ్చిపోతా, ఈడు గీరుకుంటాడు రక్తాలు. ఇక వాళ్ళు పక్కనున్నారు, అబ్బో ఈమెకి ఎంత ప్రేమ ఉన్నదో, వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నదో. ఆ కాలంలో కొంతమంది అలా నిజంగా చేసేవాళ్ళు, లిటరల్గా చేసేవాళ్ళు. అందుకని దేవుడు రాయించి పెట్టాడు. సచినోళ్ళ గురించి మీరేం బాధపడక, సచినోళ్ళ గురించి మీ దేహాలను చీరుకోనకూడదు. తర్వాత గట్టిగా చదవండి, పచ్చబొట్లు మీ దేహమునకు. ఏంది బిడ్డ? టాటూస్. పచ్చబొట్లు అంటే మీకు అర్థమవుతుంది, ఈ బిడ్డలకు టాటూస్ అంటే అర్థమవుతుంది. స్టైల్ లాంగ్వేజ్. అమ్మ, వీడు అమ్మ మాట ఏనాడు విన్నాడు. ఈ దరిద్రుడు ఏనాడు అమ్మ మాట విన్నాడు. ఒరే నాయన, కొంచెం షాపుకి వెళ్ళి ఆ చక్కెర దేపోరా, యాపో. కానీ ఈడ అమ్మ అని రాస్తాడు. మన దృష్టిలో అమ్మ కాదు, పక్కన ఈ రాయాలి. కానీ అది ఎవడన్నా చూస్తే బాగుండదని అది మనసులో పెట్టుకుంటాడు వాడు. దుర్మార్గమైన సంతానాలు కలిగి ఉన్నామమ్మా. అమ్మ నాన్న, అమ్మా నాన్న ప్రేమ ఉండొచ్చు బాగా, అది చూపించడానికి సార్ దానిదేముంది, చూపించు, చూపించు. వాళ్ళ మాట విని లోబడి. చాలామంది పెద్దల్లో, ఆ పూర్వకాలంలో చాలామంది ఇప్పటికీ టాటూస్ రాసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టాటూసులకు అగ్గిదాలుగా వాడు ఏడేసుకుంటున్నాడు అర్థం కావట్లే. ఆడపిల్లలంతా మగపిల్లలంతా ఎక్కడేసుకుంటున్నారు, పెయి మొత్తం వేసుకుంటున్నారు వాళ్ళు. ఏ పాటను వదిలిపెట్టట్లేదు. మరి దాంట్లో ఏం ఆనందం ఉందో. ఒకడు అమ్మా అని రాసుకున్నాడు, వాడు కర్మగాలి పోలీస్ సెలక్షన్లకు, మిలిటరీ దానికి సెలక్షన్ అయినాడు వాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే రూల్ ఏంటంటే ఆ టాటూ తొలగించాలా. అవునా పాస్టర్ గారు? శరీరం మీద ఏ పచ్చబొట్టు ఉండడానికి వీల్లేదు. మిలిటరీలో పనిచేసే వాళ్ళు కానీ, ఈ పోలీస్ సెలక్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు కూడా పచ్చబొట్లు వేసుకోవడానికి వీల్లేదు. నేను కర్మగాలి ఉద్యోగము అంటే ఓకే అయిపోయింది, అన్నిట్లలో టెస్టులన్నీ పాస్ అయిపోయినాడు, ఇప్పుడు అది ఉన్నది అడ్డం. తీయించుకుంటప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వాడు చీరు దూరణం కట్టి కుట్లేసి నెల రోజులు తిప్పలు పడి సీమ వస్తువులు ఏది తినకుండా అంతా చేసినాక మొత్తం గాయం అయిపోయింది అక్కడ.
వాడు రాసుకుంది ఏంటంటే అమ్మా. ఓ రోజు వాని ఇంటికి వెళ్ళాను. ఆ అమ్మకి వీడు ఏనాడు బుక్కెడు బువ్వ పెట్టలేడు కొడుకు, కానీ చేతి మీద అమ్మా అని రాసుకున్నాడు. భక్తులారా, ఏం భక్తి చేస్తున్నాం మనం? చేయవలసిన భక్తి చేయలేకపోతున్నాము, కానీ అనవసరమైనదన్నీ చేసి అది భక్తి అనుకుంటున్నాము. అది మనము వాళ్ళకి ఇష్టమైనది అని భావిస్తూ ఉన్నాం, కానీ అక్కడే పడిపోతూ ఉన్నాం మన విశ్వాస జీవితంలో. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకోకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. అయ్యో సార్, నేను ఓడిపించుకున్నాను తెలియక అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే పర్వాలేదులేండి, తెలియక చేశాం కదా, ఏం కాదు. ఇప్పుడు పొడిపించుకున్న వాళ్ళని ఇప్పుడు ఎటు తిరిగి మనం సరి చేయలేం, కానీ పొడిపించుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. గుండ్లు చేసుకుందాం అనుకునే వాళ్లకు, స్టైల్ పిచ్చుకు గుండ్లు కటింగ్ చేసుకుందాం అనుకున్న వాళ్లకు ఇది ఒక హెచ్చరిక. స్వామి జాగ్రత్త. కొన్నిసార్లు మేము చెప్తా ఉంటే, ఈ సార్కు దీని గురించి, మా హెయిర్ స్టైల్ గురించి ఈయనకెందుకు, నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది? నీ ఇంటి దగ్గర నీ ఇష్టం ఉన్నట్టుంటే మీ తల్లిదండ్రులు తిడతారు. ఈ దేవుని మందిరములో ఒక సేవకుని దగ్గర మీరు సేవ అనుభవాలు నేర్చుకుంటున్నప్పుడు, సేవకుడు కాకపోతే ఎవరు గద్దిస్తారు మిమ్మల్ని? ఎవరు సరి చేస్తారు? మిమ్మల్ని చూసి అనేకులు నేర్చుకోవాలి, మాదిరికరంగా మీరు ఉండాలి, కానీ మీరు లోకానుసారంగా వ్యవహరించి ఇక్కడనేమో పరిశుద్ధులుగా, అతి పరిశుద్ధులుగా కనబడి, ఇక నా అంతటోడు లేడు, నేను వాడుతా చూడండి, నేను గొడతా చూడండి, నన్ను చూడండి, నా సోకు చూడండి అంటే మీ సోకులు చూపించడానికి వచ్చేది మందిరానికి? కాదు. మనుషులు మెచ్చుకుంటారేమో, దేవుడు మెచ్చాడు. ఎప్పుడు మెచ్చాడు? బ్రతికితే దేవుని కొరకు బ్రతకాల, మనల్ని మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకోవాల. బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన పని చేశావు, నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు నమ్మకంగా నిర్వర్తించావు, కుడికి కానీ ఎడమకు కానీ ఏ పక్కకు తొలగకుండా నమ్మకంగా జీవించావు, వెరీ గుడ్ అని దేవుడు మెచ్చుకోవాలా. ఆమె కొరకు బ్రతకాలి, కానీ ఆహా ఎటులా ఎటుపోవుచున్నది ఈ యువతరము, ఈ సంఘ నడవడిక, ఈ విశ్వాసుల నడవడిక జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున దేవుని దాసుని ద్వారా గొప్ప పాఠాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, సౌలు ఒకప్పుడు గొప్ప భక్తిని చేసిన వాడు. ఆయనంత భక్తి ఎవరు చేయలే, మామూలుడు కాదు. దేవునికి అవిధేయత చూపి అభిషేకాన్ని కోల్పోయి దురాత్మ చేత పట్టి పీడించబడి దావీదును చంపాలని తిరిగాడు, కానీ ఒకప్పుడు మామూలు భక్తి చేయలేదండి. దేవుని కొరకు సావడానికైనా రెడీ, ఎట్టంటట్ట రెడీ అయినటువంటి వ్యక్తి అయినా. ఇప్పుడు ఎవరినైతే ఏ విగ్రహాలను వద్దనుకున్నాడో, ఏ కర్ణ పిశాచాలను వద్దనుకున్నాడో, ఏ మంత్రగత్తెలను వద్దనుకున్నాడో, మంత్ర ప్రయోగము చేయడానికి ఆమె దగ్గరికి వెళ్ళి రహస్యంగా అడుగుతూ ఉన్నాడు. అంటే ఏ స్థితి నుండి ఏ స్థితికి పడిపోయాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం, చక్కగా మందిరానికి క్రమంగా వచ్చేవాళ్ళం. అయ్యా పిల్లలు లేరయ్యా, సంతానము లేదు, తీసుకో బిడ్డ, ఇద్దరిని తీసుకో, ఒకరిని తీసుకో. ఏమ్మా ప్రార్థనకు రాలేదు? ఏ పిల్లోడు బాగా సతాయిస్తున్నాడయ్యా. ఆ పిల్లోడిని బట్టి నువ్వు సంవత్సరాలు మహా అంటే 2-3 నెలలు 4 నెలలు ఇంటి దగ్గర ఉంటారు, పిల్లల్ని బయటకు దింపకుండా. సంవత్సరాలు పిల్లల సాకును పెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నావు.
దేవా నాకు ఉద్యోగము కావాలి, తీసుకో బిడ్డ. ఏంటయ్యా ప్రార్థనకు రావట్లేదు? యాడ సార్ లీవే ఇయ్యకున్నారు. అప్పుడేమో పనులు మానుకొని వచ్చిన నీవు ఇప్పుడు ఒక పూట కనీసం పొద్దున్న ఉంటే మరి మధ్య సాయంత్రానికి రావడానికి ఏంటి? సాయంత్రము డ్యూటీ ఉంటే పొద్దున్న రావడానికి ఏంటి? దూరం అయిపోతూ ఉన్నాం. ఒకప్పటి భక్తి లేదు, ఒకప్పటి ప్రార్థన జీవితం లేదు, ఒకప్పటి ఉత్సాహము ఆసక్తి ఈ రోజున లేదు, కరువైపోయింది. తిరిగి లోకం వైపు నడుచుకుంటూ వెళ్ళి లోకంలో గెలిచిపోతున్నాం, లోతన్నలాగా. అంతే కదా? యోర్దానును చూశాడు, సొదొమ దగ్గరికి వెళ్ళాడు, సొదొమలో చేరాడు. పోనీ అయ్యగారు పట్టుకొచ్చినాక యుద్ధం చేసి బాగుపరిచి తీసుకొచ్చినాకైనా మళ్ళీ కనానికి వస్తాడా? రాడు. మళ్ళా సొదొమకే పోతానాయనా నేను అనిపోతాడు. ఈ రోజున మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయేమో. మన దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని, ఒకవేళ ఈ చిన్న చిన్న దాంట్లో పడిపోతున్నామేమో, ఈ చిన్నవన్నీ నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు వీటినే పెద్దగా పరిగణిస్తూ ఉన్నాడు. అగ్నిగుండాలు, ఇంకా దాంట్లో అయ్యగారు చదివించాడు, అది సరిగా చదవలేరు మీరు. అగ్నిగుండాలను దాటడం జరుగుతాయి మన ఊర్లో. అగ్నిగుండాలు దాటకూడదు. దేవుని ప్రజలు అగ్నిగుండాలను దాటకూడదు. అగ్నిగుండంలోనికి నువ్వు వెళ్లకుండా నీ కొరకు ప్రాణం ఇచ్చి కలువరి సిలువలో రక్తాన్ని కార్చి ఏ అగ్నిగుండానికైతే నువ్వు వెళ్ళకూడదని నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. మరలా అగ్నిగుండం దగ్గరికి వెళ్తావే, ఆడ శక ఎట్లా ఉంటుందో చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఒక్క రోజుకి ఇట్టి పరిగెడతారు. ఆడ ఆరిపోయిన నిప్పుల మీద ఓడని నడతాడు. అస్సలేని నిప్పులు ఉన్నాయి, ఆడ నడవండి. ఏడా నరకంలో. ప్రేమ దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. పూర్వపు స్థితిలోనికి మీరు రావాలి. ఏ స్థితిలోనికి? రక్షణ పొందకముందు కాదు, రక్షణ పొందినాక ఆ మొదటి 2-3 సంవత్సరాల్లో ఎలాంటి ఉత్సాహాన్ని కలిగి ఉన్నామో, ఎలాగున్న దేవుణ్ణి నమ్మకంగా వెంబడించామో, ఆ స్థితిలోనికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని గట్టిగా పట్టుకొని అలాగే స్థిరంగా ఉంటే దేవుడు నీ కొమ్మును హెచ్చించి నిలబెట్టి నడిపిస్తాడు. మరల లోకం వైపు వెళ్ళకండి, లోకంలో కలవకండి, లోకాశల వైపు అస్సలు మరలు కొలుపబడకండి. మరలా లోకపు ఆచారాలను వెంబడించకండి. గట్టిగా అనుకోండి, సావో బ్రతుకో ఈ దేవుని మనం నమ్ముకున్నాం. మనం అదే పాఠాలు నేర్చుకున్నాం. మనము నమ్మిన దేవుడు మనకు అన్యాయము చేయడు. మనుషులు నమ్మించి మోసం చేస్తారు, నమ్మించి 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 మోసం చేసేస్తారు, ఒక్కసారి ఎగ్గొట్టేస్తారు. కానీ ఈ దేవుడు నిన్ను అన్యాయం చేయడు. కాస్త ఏదైనా కార్యము నీ జీవితంలో ఆలస్యము కావచ్చు, కానీ దేవుడు ఏనాడు మనకు అన్యాయం చేయలేడు. కనుక నమ్మకంగా ప్రభువును వెంబడించుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడుపుదాం. అయ్యలారా, అమ్మలారా, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈ 2025వ సంవత్సరము 2వ మాసమున దేవుని సన్నిధిలో మనము కోరుకుని ఉన్నాం. దేవుడు తన దాసులను నిలబెట్టుకొని అమూల్యమైన వర్తమానాన్ని, ఇదిగో సౌలు రాజును భక్తుని మన ముందుంచాడు. ఇదిగో ఈ సౌలు భక్తుడు ఒకప్పుడు గొప్ప భక్తి చేసిన వాడే, దేవుని కొరకు ప్రాణమిచ్చేంత ప్రేమ కలిగిన వాడే, మంచి ప్రార్థనాపరుడే, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడే, ధర్మశాస్త్రానుసారముగా వాక్యానుసారముగా జీవించిన వాడే, దేవుని అభిషేకం పొంది నమ్మకముగా దేవుని కొరకు బ్రతికినటువంటి వాడే. దేవుడు చెప్పిన పనిని చేయకుండా అవిధేయత చూపించి తన ఇష్టానుసారముగా బ్రతికి దేవుడిచ్చిన కృపలను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని,
దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని కోల్పోయి తను బాగున్నప్పుడు, దేవుని కొరకు నమ్మకముగా బ్రతికినప్పుడు ఏ కర్ణ పిశాచాలను, ఏ సోద చెప్పే వాళ్ళను, ఏ మంత్ర ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారో తన రాజ్యంలో అందరినీ బయటకు వెళ్ళగొట్టి యెహోవాను మాత్రమే ఆరాధించాలని చెప్పిన ఆ వ్యక్తి ఈ రోజున యెహోవా దేవుని విడిచిపెట్టి, ఇదిగో యేసయ్యను విడిచిపెట్టి, యేసయ్య సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకములో ఉన్న మంత్రాల వైపు, లోకములో ఉన్న ఆచారాల వైపు, లోకములో ఉన్నటువంటి శకునాల వైపు వెళ్ళి తన జీవితాన్ని అంతమొందించుకున్నాడు. ఈ రోజున ఆ స్థితిలో గనుక నీవు ఉంటే ఒకసారి దేవుడికి అవకాశం ఇచ్చాడని గుర్తెరిగి నీ బ్రతుకు సరిదిద్దుకో, సరిచేసుకో. ప్రతి ఒక్కరు కూడా ఐలారా మలారా, ఒకవేళ నువ్వు ఎక్కడన్నా పడిపోయావేమో జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో వెనుకబడుతున్నావో, నీ భక్తి, నీ విశ్వాసం, నీ విధేయత, నీ ప్రార్థన జీవితం ఎక్కడ పడిపోయిందో జ్ఞాపకం చేసుకో. ఈ రోజున దేవుడు నీకు మరి ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇదిగో దేవుని సేవకులను ఈ రోజున మనకు సాదృశ్యముగా పెడతా ఉన్నాడు. ఒకప్పుడు తాను కూడా తన ఇష్టానుసారముగా బ్రతికి జీవించి తనకు నచ్చినట్టుగా బ్రతికినటువంటి వారే ఈ రోజున దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు. మన బ్రతుకులను మార్చే దేవుడు ఈయన. మన పరిస్థితులను మార్చే దేవుడు ఈ దేవుడు. మనము కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చే దేవుడు. అట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. మన జీవితాలు సరిచేసుకుందాం. ముందుగా మన పద్ధతులను సరిచేసుకుందాం. మన ఆలోచన వైఖరి సరిచేసుకుందాం. దేవుని నుండి మనం అన్ని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నామే. మరి మొదటి ప్రేమను నువ్వు ఎందుకు విడిచిపెట్టావు? మొదటి భక్తిని ఎందుకు విడిచిపెట్టావు? ఒకప్పటి ఆ భక్తి భావం ఈ రోజున నీలో ఉన్నదా, కనబడుచున్నదా? పరిశీలన చేసుకుందాం. మన స్థితిగతులను సరిచేసుకుందాం. మన అంతరంగాన్ని శుద్ధీకరించుకుందాం. ఎక్కడ పడిపోయామో అక్కడ మన జీవితాలను సరిచేసుకుందాం. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఒకసారి మీ జీవితాలను జ్ఞాపకము చేసుకునండి. యవన బిడ్డలారా, లోక వ్యామోహములు పడిపోతున్నారేమో. హెయిర్ స్టైల్, టాటూస్, అయ్యో అవి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు, దేవుడు మెచ్చని పనులు. నీ ఇష్టానుసారముగా నువ్వు బ్రతకడానికి కాదు దేవునికి అవకాశాలు ఇచ్చింది. దేవునికి లైఫ్ ఇచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకడానికి కాదు. నువ్వు దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. అదేవిధంగా నువ్వు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే తత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏ స్థితిలో ఉన్నారు యవన బిడ్డలారా, చేరిన స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజున? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ సౌలు అయ్యో దేవా నేను ఇక్కడ పడిపోయాను అని పశ్చాత్తాపపడి తిరిగి వచ్చుంటే దేవుడు తన పట్ల ఏ విధమైనటువంటి కార్యము చేయునో కదా. దేవుని దగ్గరికి రావట్లేదు కానీ ఇదిగో లోకములో కలిసిపోయి లోకానుసారమైన వ్యవహారాల వైపు వెళ్ళిపోతా ఉన్నాడు. ఏదైతే వద్దు అనుకున్నాడో మరలా దాన్నే వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. దేవుని కొరకు నువ్వు కొన్ని వదిలిపెట్టుకున్నావు, మరలా దాని వైపే వెళ్ళిపోతా ఉన్నావే. దేవుడు మెచ్చని నచ్చని విషయాల వైపు మరలా మొగ్గు చూపి దేవా నన్ను దీవించు అనంటే ఏ రీతిగా దీవించగలడు? ఒకసారి మనం సరి చేసుకొని మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు,
మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న బాధలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆక్రందనలను బట్టి దేవుని సన్నిధిలో విలపించండి, ప్రార్థన చేయండి. ప్రభు అంటూ ఉన్నాడు, అయ్యలారా అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అంటున్నాడు. ఈ రోజున యువతరం పాడైపోతా ఉన్నది. సెల్ ఫోన్లకు బానిసలైపోతా ఉన్నారు. తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా భయంకరమైన రహస్య జీవితాలు వాళ్ళు కలిగి ఉంటా ఉన్నారు. బ్రతుకులు మార్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. నీ కుమారుడు ఎలా ఉన్నాడు, నీ కుమార్తె ఎలా ఉన్నది, వారి జీవిత విధానం ఎలా ఉన్నది, మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తా ఉన్నాం? ఎంతో మంది యువతరం పాడైపోతా ఉన్నటువంటి తరుణంలో మనం ఉంటున్నాం. యవనస్తులారా, మీ జీవితాలు ప్రభువులో నిలుపుకోండి, వాక్యము చేత కట్టుకొనండి. లోకాశలు వ్యర్థం, లోకపోకడ కొద్ది వరకే నిన్ను మురిపిస్తుంది, తరువాత జీవితాంతం ఏడిపిస్తుంది. జాగ్రత్త. కొద్ది కాలపు సుఖము కొరకు, కొద్ది కాలపు సంతోషము కొరకు అయ్యో జీవితాలను పాడి చేసుకుంటున్నా ఓ యవన బిడలారా, జాగ్రత్త. ఇప్పుడే దేవుని వైపు తిరగండి, పద్ధతులు మార్చుకోండి, ఆలోచన తీరు మార్చుకోండి, ఉద్దేశాలు మార్చుకోండి. దేవుని వాక్యానికి కట్టుబడి ఉండండి. మీ స్థితిగతులను సరి చేసుకోనండి. యేసయ్యను మాదిరిగా చేసుకుందాం, యేసయ్యను మాదిరిగా చేసుకుందాం. ఆయన పరలోక వైభవాన్ని కలిగి గొప్ప స్థితిలో ఆకాశమందు ఆసీనుడై దేవదూతలు, కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని పిలువబడుచున్న ఆ మహా గొప్ప ధన్యతను విడిచి పాపము చేసి పాపములో మునిగి తేలుతున్న మన కొరకు ఈ లోకానికి వచ్చి, నీ కొరకు నా కొరకు ఒక రిక్తునిగా వచ్చి తను తాను తగ్గించుకొని నీ కొరకు తన శిలువ రక్తమును చిందించి వెళ్ళాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మన జీవితం ఎలా ఉన్నది? గర్వముతో ఏమి తెలియకపోయినా అన్ని తెలిసినట్టుగా వ్యవహరించి నీ ఇష్టానుసారముగా నువ్వు బ్రతికి నీకు ఇష్టం వచ్చినట్లు చేసి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవా అని నువ్వు పలుకరిస్తే దేవుడు పలుకుతాడు అనుకుంటున్నావా? యేసు ప్రభుల వారు చెప్పాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు నా రాజ్యములో ప్రవేశించడు. దేవుని ఆనుకొని బ్రతుకుదాం, ఆయనతో అంటకట్టబడదాం, మందిర సహవాసములో పాలు పొందాం, సంఘ సహవాసములో సభ్యులుగా ఐక్యతాభావముతో బ్రతుకుదాం, దేవునికి ఇష్టమైన జీవితాలను జీవించుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ముగింపులో ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ నెలంతా కూడా దేవుని కాపుదల మరలా మనకు కావాలి కదా. మరలా లోకములో పడిపోకుండా, పాపములో శాపములో పడిపోకుండా, మన ఇష్టానుసారముగా బ్రతకకుండా దేవునికి నచ్చినట్లుగా బ్రతకడానికి ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకుందాం.
వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలబడువాడా, నేనున్నానని అన్నవాడా, నా పక్షమున నిలబడువాడా, నేనున్నానని అన్నవాడా, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలబడువాడా, నేనున్నానని అన్నవాడా, కాదెన్నడు నేననాదను అయ్యా, కాదెన్నడు నేననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కాదెన్నడు నేననాదను అయ్యా, కాదెన్నడు నేననాదను, వ్యాధి బాధలెన్ని వచ్చినా, రోగములతో కుమిలిపోయినా, వ్యాధి బాధలెన్ని వచ్చినా, రోగములతో కుమిలిపోయినా, నా వైద్యుడవు నీవేసయ్యా, నన్ను స్వస్థపరచువాడవయ్యా, నా వైద్యుడవు నీవేసయ్యా, నన్ను స్వస్థపరచువాడవయ్యా, కాదెన్నడు నేననాదను అయ్యా, కాదెన్నడు నేననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కాదెన్నడు నేననాదను అయ్యా, కాదెన్నడు నేననాదను. ఈరోజున కన్నీరు తుడిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీ జీవితంలో చోటు చేసుకున్న దుఃఖకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, ఐలారమలారా, నాకు ఇష్టము లేని నాకు అసహ్యమైన కార్యాలు నీలో ఏవున్నాయో ఈ రోజున నీలో నుండి తొలగించుకో. ఈ రోజున నీ కన్నీరు తుడిచి నేను నీ పక్షాన్ని నిలబడతాను. నీకు ఇష్టం వచ్చినట్టు ఇంతవరకు నువ్వు బ్రతికావు కదా, ఇక నుండి నాకు అసహ్యమైన కార్యములన్నీ నీలో తొలగించుకొని నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకండయ్యా, బ్రతకండమ్మా. ఈరోజు నుండి కన్నీరు తుడిచి నేను నీ పక్షాన నిలబడతాను. నీ బంధువులు నీ పక్కన నిలబడకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు, నీ అనుకున్న వారు, సాటి మనుషులు ఎవరైతే ఉన్నారో, నీ స్నేహితులు ఎవరిని పక్కన నిలబడకపోయినా సరే, ఈ రోజున నేను నీ పక్కన నిలబడతాను, నీ కన్నీరు తుడుస్తాను. ఇదిగో నేనున్నానని నేను తెలియజేస్తూ ఉంటాను. నీకు ధైర్యాన్ని ఇస్తాను, నీకు క్షేమాన్ని ఇస్తాను, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను,
నీకు సంపదనిస్తాను, నా సర్వమును నీకు ఇస్తాను. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడే నీ అవసరత తీర్చలేడా? అన్నిటికంటే గొప్పది ప్రాణమే కదా. ఆ ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు, ఆ రక్తాన్ని నీ కొరకు చిందించాడు. నీ చిన్ని అవసరతలు దేవుడు తీర్చలేడా? ఈరోజున ప్రతి అవసరత తీర్చగలిగిన సమర్థుడు నా యేసయ్య. నువ్వు నమ్ము, విశ్వసించు. దేవునికి అసహ్యమైనవి నీలో తొలగించుకొని నీకిష్టం వచ్చినట్టు కాకుండా దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఆ దేవుని దీవెన నువ్వు ఎప్పటికీ కోల్పోవు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మీ కొరకు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. నీ పిల్లల కొరకు మొరపెట్టు. వారి జీవితాల కొరకు మొరపెట్టు. యోబు ఏ రీతిగానైతే ప్రతిదినము తన పిల్లల కొరకు బలి అర్పణ చేశాడో, ప్రతిరోజు నీ బిడ్డల కొరకు మొరపెట్టి తల్లిదండ్రులు కావాలి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కృమ్మరించినట్లు దేవుని సన్నిధిలో నీ కన్నీళ్లు కృమ్మరిస్తే నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును దేవుడిస్తాడు. పట్టించుకుంటున్నావా? నీ పిల్లల్ని విడిచిపెడుతున్నావా? జాగ్రత్త. యవ్వన బిడ్డలారా, మీ జీవితాలు ప్రభువుకు అర్పించుకోండి, అప్పగించుకోనండి, సరిచేసుకోండి. దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి బలహీనతలను ఇప్పుడే వదిలిపెట్టండి. దేవుడు సహాయం చేస్తాడు. అదే సమయంలో మన సంఘక్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘము దినదినాభివృద్ధి చెందినట్లుగా ప్రార్థన చేద్దాం. అదే సమయంలో మన మందిరం వెనుకాల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. మరి స్లాబ్ వేసే కార్యక్రమము ప్రారంభించబడి ఉన్నది. సెంట్రింగ్ వర్క్ జరుగుతూ ఉన్నది. ఇంకా ధనము చాలా అవసరమైనది. కావలసినటువంటి 1,00,000 కానీ 2 లక్షలు కానీ ఇంకా ఎంత కొదువగా ఉన్నదో యేసు నామమున దేవుడు ధనమంతటిని సమకూర్చినట్లుగా వేడుకుందాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసముతో అడిగితే నువ్వు పొందుకుంటావు. సంఘము ప్రార్థించగా చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. చెరసాల తలుపులే తెరుచుకున్నాయి. మనం ప్రార్థన చేస్తే ధనము రావడానికి, వస్తువులు రావడానికి, ఈవులు రావడానికి మార్గాలు తెరుచుకోదా? మొరపెట్టు దేవుని సన్నిధిలో. ప్రార్థన కరువైపోతున్నది మనలో. విశ్వాసము, విధేయత కరువైపోతున్నది. నామకార్థపు భక్తిని, నామకార్థపు ప్రార్థన వదిలిపెడదాం. నిజమైన ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో ప్రార్థించుదాం. వేడుకుందాం. ప్రతి ఒక్కరము కూడా వేడుకుందాం. దేవా, స్లాబు కావలసిన సమస్తాన్ని సమకూర్చండి అయ్యా. ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలలుగా ప్రయాసపడుతూ ఉన్నాం. లేని వాళ్ళమయ్యా, మాకు గొప్ప దర్శనం ఉన్నది. నీ కొరకు ఎన్నెన్నో చేయాలనుకుంటున్నాము, కానీ దర్శనమున్న ధనము లేని వారమయ్యా. ఏదో కూలినాలి పని చేసుకొని బ్రతికేటటువంటి బ్రతుకులు మావి. నీ కృపను బట్టి మేము చేయగలిగినవంతా చేశాము. ఇక మా శక్తి సామర్థ్యాలు లేవు నాయనా. ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులను ప్రేరేపించండి. ఎక్కడ ఏది అవసరమో అది ధనమే కానీ, వస్తువులే కానీ, ఈ స్లాబుకు కావలసిన
ప్రతి ఈవిని యేసు నామమున అనుగ్రహించండి. అడ్డగిస్తున్న అంధకార చీకటి దురాత్మ ప్రభావములు యేసు నామమున వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం, బంధిస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆకాశము నుండి ఆకాశపు తూములను విప్పండి నాయన. నీ గుప్పిలు విప్పండి ప్రభువా. మనుషులు గుప్పిలు విప్పలేకపోతున్నారయ్యా. కొంతమంది ఇవ్వగలిగిన స్తోమత ఉండి కూడా, ఇవ్వగలిగిన శక్తి ఉండి కూడా చేయలేక గుప్పిలి బిగిపడతా ఉన్నారయ్యా. మనుషులను అడగాలంటే నామోషిగా ఉన్నది. పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. మనుషులు ఒక రోజున దెప్పిపడతారయ్యా, చులకనగా చూస్తారయ్యా. ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయనా. ఇది నీ మందిరపు పని నాయనా, ఇది నీ కార్యము నాయనా. నీవే జరిగించుము నాయనా, నీవే సహాయము చేయి తండ్రి. మలుపులము అయోగ్యులము నాయనా, చేతగాని వారమయ్యా. నీవే మా పక్షాన కార్యము సఫలము చేయండి. నీవే మా పక్షాన కార్యము సఫలము చేయండి. రూపాయి అప్పు లేకుండా యేసు నామమున ప్రతి పని పూర్తవును గాకని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మీరే మమ్మల్ని స్థిరపరిచి ఇంకా ఏ ఏ అక్కర్లు ఉన్నాయో ప్రతి అక్కర్లు తీర్చండి. ఇంతవరకు నీ ప్రియబిడ్డలు ఎంతో వారి చేతుల కష్టార్థముల నుండి చాలామంది గుప్పిలు విప్పారు. ఇంకా ఎవరైతే గుప్పిలు విప్పకుండా ముడుచుకొని వెనుకబడుతున్నారో వారిని కూడా ప్రేరేపించండి స్వామి. సరిచేయండి. ఈ చుట్టలో ముందుండి నీ దీవెనలు పొందుకునే కృపను దయచేయమని వేడుకొనుచున్నాము. సంఘమును సమృద్ధిగా ఆశీర్వదించండి. అదేవిధంగా సంఘములో చాలామంది గర్భఫలాలు లేక బాధపడుతున్నారయ్యా. మా ప్రజలందరినీ దర్శించండి స్వామి. అయ్యా, మూయబడిన ప్రతి గర్భము యేసు నామమున తెరవబడును గాక. వారిని పట్టి పీడిస్తున్న ప్రతి అంధకార చీకటి దురాత్మ ప్రభావమును యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. అయ్యా, వారి పట్ల నీ కనికరము చూపించండి. నీ దయగలిగిన దక్షిణ హస్తము చాపండి నాయన. వారి దాంపత్యమును ఆశీర్వదించండి. గర్భఫలము దయచేయండి. అది ఏ దోషమున్నా సరే, అది వైద్య శాస్త్రానికి అంతు చిక్కని రహస్యమైనా సరే నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు గనుక నీ సన్నిధిలో మా ప్రియులందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం. బాధపడుతున్నారయ్యా, కన్నీరు విడుస్తున్నారు స్వామి. వారిని ఒక్కసారి దయతలిచి చూడు నాయన. నీ చల్లనైన చూపు ఆ దంపతుల మీద పడనీయండి నాయన. అయ్యా, నీ కృపచేత వారిని దీవించి సంవత్సరము చక్కటి బిడ్డలకు జన్మనిచ్చే కృపను దంపతులకు దయచేయండి నాయన. నీ కార్యము సఫలము చేయండి ప్రభువా. వారి నమ్మకము, వారి విశ్వాసము, వారి భక్తి వ్యర్థము కాకుండానట్లుగా దైవదాసులముగా మా ప్రయాస, మా ప్రార్థన ప్రతిఫలము పోగొట్టుకొనకుండా మీరే కార్యము సఫలము చేయండి. ఇంతవరకు ఎంతో మందికి మీరు దయచేసిన దేవుడవు. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తానని వాగ్దానము చేశావు కదయ్యా. నీ కృప దయచేయండి నాయన, సహాయము చేయండి నాయన. వివాహ వయసునకు వచ్చిన యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సరి అయిన తగినటువంటి వధూవరులను మీరే సిద్ధము చేయండి. వారి జీవితాలకి ఎవరు సరిపోతారో వారిని మాత్రమే దయచేయండి. మనుషులముగా కొన్నిసార్లు పైరూపాన్ని చూసి మోసపోతారేమో కానీ అయ్యా, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు గనుక ఏది సరైనదో ఏది సరైనది కాదో నీ ప్రజలకు వివరించి తెలియపరిచి మా ప్రభువా సరైన త్రోవలు నడిపించాలని వేడుకొనుచున్నాం. యవన బిడ్డల భవిష్యత్తును దీవించండి. అంత్యకాలంలో యవనులు దర్శనాలు చూస్తారన్నావు. ఈ రోజున మా యవన బిడ్డలు దర్శనాలు చూడాలి నాయన. నీ దర్శనము చూడాలి నాయన.
పరలోక దర్శనాలు చూడాలి ప్రభువా. మత్తుకు బానిసలై మా ప్రభువా లోకాశలకు, లోక వ్యామోహాలకు బానిసలైపోయి బ్రతుకుతా ఉన్నారు. బ్రతుకులు మార్చండి నాయనా, పద్ధతులు మార్చండి యేసయ్యా, ఉద్దేశాలు మార్చండి నాయనా. కొద్ది కాలపు సంతోషము కొరకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా. వారికి తెలియదు ప్రభువా, ఈ వయసులో వారికి అర్థం కావడం లేదు నాయనా. మేము చేయుచున్నది తప్పని గ్రహించలేకపోతున్నారయ్యా. అయ్యా, నీ కృపను బట్టి ప్రతి యవన బిడ్డను దర్శించండి. వారి పద్ధతులు మార్చండి నాయన, వారి ఆలోచన వైఖరి మార్చండి నాయన. వారి సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు కానీ వారి నడకను, వారి పడకను, వారి ఆలోచన నీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ రక్తము చేత వారి ఆలోచనలు కడగండి నాయన. బలహీనపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను నీ సన్నిధికి దూరం చేస్తున్న ప్రతి అంధకార చీకటి దురాత్మ ప్రభావములను యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. ఆ సంఘ పెద్దల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వృద్ధాప్యములో ఉన్నారు కొంతమందిని, రోజున మేము చూడలేకపోతా ఉన్నాం. కొంతమంది చాలా చక్కగా నమ్మకమైన భక్తిని చేస్తూ వచ్చారు ఇంతవరకు. కొంతమంది ఇంకా నీ కొరకు ప్రయాస పడుతూనే ఉన్నారు. యవనస్తులముగా కొన్నిసార్లు మేము చేయలేనటువంటి పనులు వారు చేస్తూ ఎండనక వాననక వారి పనిపాట్లు మానుకొని, అయ్యా సంఘక్షేమమే మా ధ్యేయముగా వారు భావించిన వారై ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ప్రయత్నములన్నీ సఫలము చేయండి. బలహీనముగా ఉన్న సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. కాళ్ళను, చేతులను, ఎముకలను బలపరచండి స్వామి. స్త్రీల సమాజమును వృద్ధి పొందించండి. చాలామంది మా ప్రభువా కష్టం వచ్చినప్పుడు భక్తి చేస్తున్నారు నాయన, ఇష్టం వచ్చినప్పుడు భక్తి చేస్తున్నారు నాయన. ఒకప్పుడు ప్రతి రక్షణ సువార్త కూడికలో ముందుండే వాళ్ళు, ఒకప్పుడు మా ప్రభువా ప్రతి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొనేవాళ్ళు ఈ రోజున కనబడట్లేదు నాయన, దూరమైపోతా ఉన్నారు. మరలా కష్టం వచ్చినప్పుడే కనబడుతున్నారు, వారికి ఇష్టం వచ్చినప్పుడే కనబడుతున్నారు. నీ సన్నిధికి దూరమైపోతా ఉన్నారు. ఒకప్పుడు దేవుని సన్నిధి కంటే మాకు ఏది గొప్పది కాదు, ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా మానుకొని వస్తామని చెప్పిన వారే ఈ రోజున ఆదివారమే పనులు పెట్టుకొని దూరమైపోతున్నారయ్యా నీ సన్నిధికి. అనేకులకు మాదిరిగా ఉండవలసినటువంటి వారు మాదిరి తప్పిపోతున్నారయ్యా, సౌలు వలె తప్పిపోతున్నారయ్యా. పద్ధతులు మార్చండి యేసయ్యా, వారి ఆలోచన వైఖరి మార్చండి ప్రభువా. చాలా మంది నమ్మి బాప్తిసం తీసుకొని బల్లలో చేయి వేయకుండా వెళ్ళిపోతున్నారయ్యా. వారి పాపం వారిని పట్టిస్తున్నా ఒప్పుకోలేని, విడిచిపెట్టలేని దుస్థితిలో బ్రతుకుతున్నారు స్వామి. మార్పు కలిగచేయండి, పద్ధతులు మార్చండి. నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో మా ప్రభువా నీ ప్రియ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. మా ప్రభువా ఇక్కడ చేరిన ప్రతి వారిని పేరు పేరు వరుసన ఈ రోజున సమయం లేనందున ఒక్కొక్కరిని ఎత్తిపట్టి ప్రార్థన చేయలేము. కానీ ప్రభువా ఎవరెవరైతే వచ్చారో వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, వారిని, వారి కుటుంబాలను, వారి పిల్ల పాపలను సమృద్ధిగా దీవించి చేరివచ్చిన వీరిని బట్టి వారి కుటుంబంలో మార్పులు కలగజేసి సంతోషాన్నిచ్చి, సమాధానాన్నిచ్చి, క్షేమమునిచ్చి నడిపించండి. మరి నూనె రాచి ప్రార్థన చేయబోతూ ఉన్నాను స్వామి. ఏ తల మీద నూనె అంటబడుచున్నదో వారందరి జీవితాలు యేసు నామమున దీవించి, వారికి ఉన్న వ్యాధులు కానీ, వారి కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు కానీ
సమస్తము సఫలపరచబడి సరిదిద్దబడి క్షేమముగా ఉండునట్లుగా కృప చూపించండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న యవన బిడ్డల కొరకే మొరపెడుతున్నానయ్యా. ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తూ వస్తూ ఉన్నాను. కొన్నిసార్లు దైవ సేవకుల మాట పెడచెవున పెట్టి వారు అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా. మా ప్రభువాని సన్నిధిలో వేడుకొనుచున్న వారికి మీరే జ్ఞానము దయచేయండి. మీరే వారితో మాట్లాడండి అయ్యా. ఫరో వంటి కఠిన హృదయాలను తొలగించి మెత్తటి మాంసపు గుండెలు దయచేయండి. ఆయన రాతి గుండెలు చేసుకుంటా ఉన్నారు. పద్ధతులు మార్చుకోలేకపోతున్నారు. నువ్వు ఇచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నారు. పద్ధతులను విడిచి తిరుగుతున్నారయ్యా. లోకంలో కలిసిపోతున్నారు. లోక ఆచారాల్లో కలిసిపోతున్నారు. మాదిరికరమైన జీవితాల్లో నుండి వైదొలుగుతున్నారు. మీరే కృప చూపించండి. ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవిస్తూ ఉన్నాం. వారి హృదయవాంఛ ఏంటో, వారు ఏదైతే కోరుకుంటున్నారో ఈ నెలలో గొప్ప కార్యము జరిగించండి. తిరిగి మేము సాక్ష్యముగా వినాలి. వారి జీవితంలో మీరు చేసిన కార్యాన్ని మేము సాక్ష్యముగా వారు తెలుపుతుండగా మేము విని నిన్ను స్తుతించినట్లుగా చేయము. సహాయం చేసి మహిమ పొందుకొనమని ముందున్న సమయం అంతా నీ అసగతాలకు అప్పచెప్తూ యేసు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.